అధికారమనేది ఒక మొత్తుమందు లాంటిది అంటారు. అది ఎంత శక్తివంతమైనదంటే కొన్నిసార్లు సొంత రక్తాన్ని కూడా శత్రువుగా మార్చేస్తుంది. నిజమే. మొఘలుల సింహాసనం నుండి మన అసెంబ్లీ కుర్చీల వరకు అన్నదమ్ములు, తండ్రి కొడుకులు ఎందుకు ఒకరినొకరు ఓడించుకోవడానికి సిద్ధపడతారు? ఈరోజు మనం రాజకీయ కుటుంబాల తలుపుల వెనక జరిగే అసలు కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఆ ఈ టాపిక్ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి, ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లోకి చూడాలి, అలాగే కాస్త సైకాలజీని కూడా టచ్ చేయాలి. అవును. అప్పుడే మనకు అధికారం అనేది కుటుంబ సంబంధాలను ఎలా విడగిస్తోందో లేదా కొన్నిసార్లు ఎలా దగ్గర చేస్తోందో ఆ పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఈ టాపిక్ గురించి చదువుతున్నప్పుడు నాకు వెంటనే మొఘలుల చరిత్ర గుర్తొచ్చింది. అది నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది. తండ్రి బతుకుండాగానే కొడుకుల సింహాసనం కోసం కత్తులు దూసుకోవడం. అసలక్కడేం జరిగింది? అది భారత చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టం. చాలామంది అనుకున్నట్టు మొఘలులకు పెద్ద కొడుకే రాజు అవ్వాలనే నియమమేదీ లేదు. ఓ అలాగా. అవును, అక్కడ మైట్ ఈజ్ రైట్ అనేదే సూత్రం. అంటే ఎవరు బలవంతులైతే వారే చక్రవర్తి. 1657లో షాజహాన్ తీవ్రంగా జబ్బుపడినప్పుడు ఆయన ఇంకా బతికుండగానే వారసత్వ యుద్ధం మొదలయింది. ఆయన నలుగురు కుమారులు? అవును, దారాషికో, షా షుజా, ఔరంగజేబు మరియు మురాద్ బక్ష్, వీళ్ళు నలుగురు సింహాసనం కోసం ఒకరిపై ఒకరు దండెత్తారు. కాని షాజహాన్కి మాత్రం తన పెద్ద కొడుకు దారాషికో అంటే చాలా ఇష్టంగదా. అతన్నే తన వారసుడిగా చూడాలనుకున్నాడు. నిజమే. దారాషికో ఒక ఉదారవాది, పండితుడు కూడా. కాని ఔరంగజేబు చాలా క్రూరమైనవాడు, వ్యూహాల్లో ఆరితేరినవాడు. అతను వెంటనే తన తమ్ముడు మురాద్తో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నాడు. మనం కలిసి దారాను ఓడిద్దాం, గెలిచాక సామ్రాజ్యాన్ని పంచుకుందామని నమ్మించాడు. అంటే గెలిచాక సామ్రాజ్యం చెరిసగం పంచుకుందామనేది రాజకీయాల్లో బహుశా అత్యంత పురాతనమైన అబద్ధమేమో. బహుశా అదే కావచ్చు. ధర్మత్, సామ్యుగఢ్ అనే రెండు భీకరమైన యుద్ధాల్లో ఔరంగజేబు, మురాద్ల సైన్యం దారాషికోను ఓడించింది. ఆ తరువాత ఔరంగజేబు మాట మార్చాడు. ఒప్పందం ప్రకారం సామ్రాజ్యాన్ని పంచుకోవడం పక్కన పెట్టి మురాద్ను కూడా బంధించి చంపించేశాడు. అయ్యో! చివరికి తన అన్న దారాను పట్టుకుని అతను ఇస్లాంకు ద్రోహి అని ముద్రవేసి ఢిల్లీ వీధుల్లో ఊరేగించి మరీ తల నరికించాడు. ఎంత దారుణం! ఈ విధంగా రక్తపాతంతో సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఈ వ్యూహాలు, ఈ నమూనాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే 100 ఏళ్లు గడిచినా ఆ సింహాసనం పేరు మారి ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ అయింది తప్ప దానికోసం జరిగే పోరాట స్వరూపం మారలేదంటారా? ఖచ్చితంగా. మన ప్రాంతీయ పార్టీలో కూడా ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. రాజకీయ కుటుంబాల్లో ప్రధానంగా 3 రకాల అంతర్గత యుద్ధాలు కనిపిస్తాయి. మొదటిది ది ఇనెవిటబుల్ ఎయిర్, అంటే తప్పనిసరి వారసుడు. అవును, ఎక్కడైతే ఒక నాయకుడు తన వారసుడిగా ఒకరిని ఎంపిక చేసి మిగతావారిని పక్కన పెడతాడో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది. తమిళనాడులోని డిఎంకేలో సరిగ్గా ఇదే జరిగింది. అవును, కరుణానిధి ఎప్పట్నుంచో తన చిన్న కొడుకు స్టాలిన్నే తన వారసుడుగా ప్రొజెక్ట్ చేశారు. అతనికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులిచ్చారు కదా. కరెక్ట్. కాని ఆయన పెద్ద కొడుకు అళగిరి మధురైలో చాలా బలమైన నాయకుడు. దీన్ని అతను అంగీకరించలేకపోయాడు. అస్సలు అంగీకరించలేదు. కరుణానిధి మరణం తర్వాత ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. స్టాలిన్ను వారసుడిగా ప్రకటించడాన్ని అళగిరి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అతను బహిరంగంగానే విమర్శించడం మొదలుపెట్టారు. అవును, 2017లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డిఎంకే ఘోరంగా ఓడిపోయినప్పుడు అళగిరి బహిరంగంగా స్టాలిన్ నాయకత్వంలో పార్టీ ఏ ఎన్నికలోనూ గెలవదు అని వ్యాఖ్యానించి పార్టీ పరువు తీశారు. ఇక్కడ వారసుడిగా ఎంపిక కాని వ్యక్తి మొత్తం వ్యవస్థనే సవాలు చేస్తాడు. ఇక రెండో నమూనా ద ప్యాట్రియార్క్స్ డిలెమా, అంటే వృద్ధ నాయకుడి సందిగ్ధత. ఇది ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో మనం స్పష్టంగా చూశాం. అవును, ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేశారు. అదే సమయంలో తన తమ్ముడు శివపాల్ యాదవ్కు పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలప్పగించారు. కాని అధికారం విషయంలో సరిగ్గా అక్కడే అధికారం విషయంలో కొడుకు, తమ్ముడు మధ్య నలిగిపోయారు. 2016-17లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబాయ్ శివపాల్తో విభేదాలు ఎంతగా ముదిరాయంటే బహిరంగంగా ఒకరినొకరు పార్టీ నుండి బహిష్కరించుకున్నారు. ఆ గొడవలో ములాయం సింగ్ తన సొంత కొడుకు అఖిలేష్నే పార్టీ నుండి బహిష్కరించే పరిస్థితి రావడం నిజంగా ఒక విషాదం.
ఆ తర్వాత అఖిలేష్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు శివపాల్ యాదవ్ ఒక మాటన్నాడు. కొంతమందికి వారసత్వంగా అన్నీ దక్కుతాయి, మరికొందరు జీవితాంతం కష్టపడినా ఏమీ పొందలేరు అని. అది చాలా ఎమోషనల్ స్టేట్మెంట్. నిజమే. ఆ మాట అఖిలేష్ని ఎంతగా గుచ్చుకుందో. ఇక మూడో నమూనా. మూడోది ది సిబ్లింగ్ స్కిజం, అంటే సోదర విభేదం. వారసత్వం తర్వాత కూడా ఆస్తులు, రాజకీయ అధికారం కోసం అన్నదమ్ములు, అన్నచెల్లెల మధ్య పోరాటం కొనసాగడం. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే అతిపెద్ద ఉదాహరణలు. ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుమార్తె కవిత, ఆమె సోదరుడు కేటీఆర్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కేసీఆరు దేవుడు, కాని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అని కవిత చేసిన వ్యాఖ్య. అది కేటీఆర్ను ఉద్దేశించి అన్నారని చాలామంది భావించారు. అవును, విశ్లేషకులు కూడా అదే అన్నారు. గత 3 ఏళ్లుగా అన్నచెల్లెల మధ్య ఆ పాత ప్రేమపూర్వక సంబంధాలు కనిపించడం లేదని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య పోరాటం మరింత తీవ్రంగా ఉంది. రాజకీయ విభేదాలు, ఆస్తి గొడవలుగా మారి ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అందులో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే, ఏంటది? జగన్ తన సోదరిపై కోర్టులో వేసిన ఒక పిటిషన్లో ప్రేమ మరియు ఆప్యాయత అనే పదాన్ని కేవలం 2 పేజీలలో 9 సార్లు ఉపయోగించారు. 9 సార్లా? అవును. ఇది వారి మధ్య సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో దానికొక సింబాలిక్గా నిలుస్తోంది. ఇవన్నీ మనకు 1995 నాటి టీడీపీ సంక్షోభాన్ని గుర్తుచేస్తాయి గదా? నిజమే. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ కుమారుల మద్దతుతో పార్టీని, ప్రభుత్వాన్ని చేజుకించుకున్నారు. దానిని ఎన్టీఆర్ వెన్నుపోటు అని అభివర్ణించారు. అవును. ఇక్కడే ఎమోషనల్ ఫ్రేమింగ్ అనే ఒక సైకలాజికల్ టెక్నిక్ చాలా బలంగా పనిచేసింది. ఎమోషనల్ ఫ్రేమింగ్ అంటే ఒక సమస్యను వాస్తవాలతో కాకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చూపించడం. సరిగ్గా అదే. ఆ సమయంలో చంద్రబాబు వర్గం లక్ష్మీపార్వతిని ఒక విలన్గా, పార్టీని నాశనం చేసే విషశక్తిగా చిత్రీకరించింది. ఇది వాస్తవాల గురించి కాదు, ఇది ఎన్టీఆర్ అభిమానులలో ఒక రకమైన భయాన్ని, ఆందోళనను సృష్టించడం. మన పార్టీ ప్రమాదంలో పడింది అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మనమిప్పుడు జోక్యం చేసుకోకపోతే మన ప్రియతమ నాయకుడు, మన పార్టీ ప్రమాదంలో పడతాయి అనే భావోద్వేగాన్ని రెచ్చగొట్టారు. దాంతో ఎన్టీఆర్ను అధికారం నుండి దించడం ఒక పార్టీని కాపాడే చర్యగా ప్రజలను నమ్మించగలిగారు. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. కుటుంబ గొడవలు ఇలా బజారున పడినప్పుడు వారి విశ్వసనీయత దెబ్బతినదా? అంటే సొంత చెల్లినే చూసుకోలేనివాడు రాష్ట్రాన్నేం చూసుకుంటాడు అని ప్రజలు అనుకోరా? అయినా సరే వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే నెగటివ్ పాజిటివ్ ప్రచారాల పాత్ర వస్తుంది. ప్రతి వర్గం తమ ప్రత్యర్థిని వారు కుటుంబ సభ్యులైనా సరే అవినీతిపరులుగా, అసమర్థులుగా చిత్రీకరిస్తూ నెగటివ్ ప్రచారం చేస్తుంది. అదే సమయంలో తమను తాము హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అవును. తాము మాత్రమే బాధితులమని, తమ కథే నెదమని, తామే రాష్ట్రాన్ని ఉద్ధరించగలమని పాజిటివ్ ప్రచారం చేసుకుంటారు. నాయకులు తమ వ్యక్తిగత కష్టాలను, పోరాటాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకుంటారు. ఓకే. అంతిమంగా ఓటరు ఏ కథనాన్ని ఎక్కువగా నమ్మితే, ఏ నాయకుడితో అయితే తమను తాము ఎక్కువగా కనెక్ట్ చేసుకోగలిగితే వారివైపే మొగ్గు చూపుతారు. ఇది తర్కం కంటే ఎక్కువగా భావోద్వేగాలతో ముడిపడిన ప్రక్రియ. సరే, ఇన్ని గొడవలు, ఇన్ని నాటకీయ పరిణామాలు జరుగుతున్నా అసలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ వంశపారంపర్య రాజకీయాలు ఎందుకింత బలంగా పాతుకుపోయాయి? దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిది మీరు ముందే అన్నట్టు కుటుంబం ఒక బ్రాండ్. బ్రాండ్ వాల్యూ. అవును. కొత్తగా ఒకరు రాజకీయాల్లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాని ఒక రాజకీయ కుటుంబం నుండి వస్తే ఆ ఇంటి పేరే ఒక బ్రాండ్గా పనిచేస్తుంది. వారి తండ్రిని లేదా తాతను ఆదరించిన ఓటర్లు వారి వారసులను కూడా సులభంగా అంగీకరించే అవకాశముంటుంది. రెడీమేడ్ గుర్తింపు లభిస్తుంది. పార్టీల అంతర్గత నిర్మాణం కూడా ఒక కారణమేమో. మన దేశంలోని చాలా పార్టీలు సిద్ధాంతాల కంటే వ్యక్తి చుట్టూ తిరుగుతాయి గదా? కరెక్ట్. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు. నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పారదర్శకంగా జరగదు. దీంతో నాయకుడు తన వారసుడిగా కుటుంబ సభ్యులనే ఎంచుకుంటాడు. యోగ్యత కంటే విధేయత, బంధుప్రీతికే ప్రాధాన్యత లభిస్తుంది. మూడవది వనరులు, రీసోర్సెస్.
రాజకీయ కుటుంబాలకు ఆర్థికంగా అంగబలంతో కూడిన ఒక సిద్ధంగా ఉన్న ఎన్నికల యంత్రాంగం ఉంటుంది. కార్యకర్తల నెట్వర్క్, దాతల నుండి నిధులు, స్థానిక నాయకుల మద్దతు ఇవన్నీ వారసత్వంగా వస్తాయి. ఇది రాజకీయాల్లోకి రావాలనుకునే సామాన్యులకు ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. చాలా పెద్ద అడ్డంకి. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మరో కోణంలో చూస్తే ఈ వంశపారంపర్య రాజకీయాల వల్ల ఒక రకమైన స్థిరత్వం అంటే స్టెబిలిటీ, కొనసాగింపు అంటే కంటిన్యూటీ వస్తుందని వాదించేవాళ్లు కూడా ఉన్నారు కదా. ఆ వాదన ఉంది. ఒక కొత్త వ్యక్తి వచ్చి మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టే బదులు ఇప్పటికే వ్యవస్థ తెలిసిన వారు పాలనను కొనసాగించడం మంచిదే కదా అని అంటారు. అది తరచుగా వినిపించే వాదన. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ స్థిరత్వం అనే ముసుగులో ప్రతిభావంతులైన నాయకులు ఎదగడానికి ఆస్కారం లేకుండా పోతుంది. నిజమే. చివరిగా ఒక సాంస్కృతిక కారణం కూడా ఉంది. ఒకప్పుడు మన గ్రామాల్లో జమీందారు లేదా పెద్దరెడ్డి మాటకి ఎదురుండేది కాదు. ఆయన కుటుంబమంటే ఒక గౌరవం, ఒక విధేయత. ఫ్యూడల్ విధేయత లాంటిది. సరిగ్గా. ఇప్పుడు ఆ పాత విధేయతే రూపుమార్చుకుని ఫలానా వారి కుటుంబం అనే రాజకీయ బ్రాండ్ పైకి మళ్ళింది. నాయకుడి సామర్థ్యం కన్నా ఆ కుటుంబం పేరుకే ఓటువేసే ధోరణి కనిపిస్తుంది. అంటే కేవలం పేరు చూసి ఓటు వేయడం వల్ల పాలన నాణ్యత దెబ్బతింటుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమంటారు. ఖచ్చితంగా. సామర్థ్యం, నిబద్ధత, అనుభవం కాకుండా కేవలం వంశమాధారంగా అధికారం నిర్ణయించబడినప్పుడు అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రతిభకు కాకుండా పుట్టుకకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది కదా. అవును. ఈరోజు చర్చలో మొఘలుల సింహాసనం నుండి ఆధునిక రాజకీయ పార్టీల వరకు అధికారం కోసం కుటుంబాలు ఎలా విడిపోతాయో, ఏ వ్యూహాలు ఉపయోగిస్తాయో స్పష్టంగా చూశాం. వారసత్వం, వ్యక్తిగత ఆకాంక్షలు, ఓటర్ల భావోద్వేగాలు ఇవన్నీ ఈ రాజకీయ నాటకంలో ముఖ్య పాత్రలు. అవును. ఇది ప్రజాస్వామ్యంలోని యోగ్యత అనే సూత్రానికి, వారసత్వం అనే భాగనకు మధ్య నిరంతరం జరిగే సంఘర్షణలు మన కళ్ల ముందుంచుతుంది. అధికారం కోసం కుటుంబాలు ఎలా విడిపోతాయో మనం చూశాం. కానీ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ విభజన కొన్నిసార్లు ఓట్లను కూడా విభజిస్తుంది. కుటుంబంలోని వేర్వేరు వర్గాలు ఓటర్లలోని వేర్వేరు వర్గాలను ఆకట్టుకోగలకొని నాయకులు నమ్ముతారు. నిజమే. అది కూడా ఒక వ్యూహం. కాబట్టి శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేమిటంటే, వంశపారంపర్య రాజకీయాలు కేవలం నాయకుల తప్పు మాత్రమేనా, లేక వ్యక్తిగత యోగ్యత కంటే కుటుంబ విధేయతకే ఇప్పటికీ విలువనిచ్చే మన ఓటరు సమాజం యొక్క ప్రతిబింబమా?